హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈ సంవత్సరం బెండకాయలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక నెల అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర తెలియము. నెల 15 రోజులు అవుతుంది. ఈరోజు మాత్రం ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నాము. వేరే పనికి వెళ్ళాలని మళ్ళీ వద్దులే, ఒక్కరోజు రెస్ట్ తీసుకోమన్నారు మా సారు. నేను ఇంటి దగ్గర ఉన్నందుకు మీ అందరితో ఒక విషయం అయితే చెప్తామనుకుంటున్నాను. టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎలా ఉన్నా ఈ సమాజంలో మాత్రం పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మనం మంచిగా ఉన్నామంటే ఓర్వలేరు, బాధపడుతున్నామంటే వచ్చి ఓదార్పునిస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి సమాజంలో ఏది చేసినా తప్పే ఫ్రెండ్స్. మేమైతే ఈ యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాం కదా, నేనైతే ఇంతకుముందు ఎప్పుడు బయట ఎవరి ఫంక్షన్లకి అట్లా కూడా ఎక్కువ వెళ్ళను, ఫొటోస్ కూడా దిగలేదు ఫ్రెండ్స్. కానీ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ఇదేదన్నా మాకు ఆర్థిక పరంగా హెల్ప్ అవుతుందేమో అని మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం వీడియోస్ పెడుతున్నాను. వీళ్ళు పనిచేసే వీడియోలు పెడుతున్నారు, వీళ్ళ వీడియోలు ఎవరు చూస్తారు అని జనం మొత్తం అనుకుంటున్నారు ఫ్రెండ్స్. కానీ పనిచేసే వీడియోలైనా మీ అందరి సపోర్ట్ ఉంటే మేమైతే ముందుకెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పటివరకైతే మాకైతే జనాల సపోర్ట్ బాగానే ఉంది. మాకు సబ్స్క్రైబర్స్ కూడా 1500 మంది వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే పెరగాలి మాకు ఫ్రెండ్స్. వీళ్ళ ఛానల్ కూడా పనిచేసేది కూడా జనం చూస్తారా అనే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. పనిచేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరైతే ఎంకరేజ్ చేయాలి మమ్మల్ని. కష్టపడి పనిచేసే వాళ్ళని కూడా ముందుకు నడిపించాలి ఫ్రెండ్స్. దయచేసి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మేమైతే ఎప్పుడూ కష్టపడే వాళ్ళమే ఫ్రెండ్స్. కష్టపడలేము కదా అని వేరే స్టెప్ ఏదన్నా వేస్తే మాకు కలిసి రావట్లేదు. ఒకసారి మా సార్ అయితే కోల్డ్ షెడ్లు తీసుకుందాం లీజుకని తీసుకున్నారు. అట్లయితే మేము జాయింట్లు 2-3తో కలిసి చేశాడు మా సారు. అయితే మేము బాగా నష్టపోయాము ఫ్రెండ్స్. వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వకుండానే మమ్మల్ని, మా సార్ని మోసం చేశారు. మళ్ళీ తిరిగి వచ్చి వ్యవసాయమే చేశాం ఫ్రెండ్స్. అయితే వ్యవసాయం అంటే కస్తూరి బెండ దురద కదా, చేయలేమని మధ్యలో ఆపేసాం దీన్ని. పోయిన సంవత్సరం అయితే మిర్చి వేసాం ఫ్రెండ్స్. మిర్చి వేసినప్పుడు మాత్రం మాకు మొత్తం 4 లక్షల వరకు లాస్ వచ్చింది. మళ్ళీ చేసేది లేక ఈ దురద బెండే వేసాం ఫ్రెండ్స్. అయితే ఏ పంట అయినా నష్టం వస్తుంది కానీ ఈ కస్తూరి బెండ మాత్రం నష్టం రాదు. కానీ ఎక్కువ పని ఉంటుంది ఫ్రెండ్స్. పగలు కాయలు కోయటమే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత కాయలు కొట్టాలి, గింజలు చెరగాలి, చాలా పని అయితే ఉంటుంది. కానీ మా కష్టాన్ని మీరు అందరూ చూస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు అని మేమైతే వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మా వీడియోస్ అయితే చూడండి. మీకోసం అయితే మేము వీడియోస్ క్లారిటీ రావట్లేదని చాలామంది అయితే మాకు కామెంట్స్ పెట్టారు. ఈ ఫోన్ అయితే తెచ్చాము, ఇక్కడ నుంచి అయితే మా వీడియోస్ క్లారిటీ వస్తాయి ఫ్రెండ్స్. మీరందరి సపోర్ట్ మాకు ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.